హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జున్ను ఖుషి ఆల్ ఇన్ వన్'. అందరెలా ఉన్నారు? బావున్నారా? నేనైతే చాలా చాలా బావున్నాను. మీరెలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ అయితే ఇవ్వండి. పొద్దున్నే ఇది ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక గుమ్మానికైతే ఖచ్చితంగా బొట్లయితే పెట్టుకోవాలి గదా! మన తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా ఇల్లు తూడ్చిన ప్రతి వెంటనే ఇల్లు కడగడం గానీ, తుడవడం కానీ ఏం చేసినా వెంటనే గుమ్మానికి కడిగి కూడా బొట్టు పెట్టేసుకుంటారు కదా! ఇంకా నేను బొట్టు పెట్టేసుకొని ఇంటి ముందైతే ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకున్న వెంటనే వంటయితే స్టార్ట్ చేసేదనమాట. జున్ను స్కూలుకైతే వెళ్ళాలి కదా! తనకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేయాలి కాబట్టి వంట చేసుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా బావుంటుంది. పూర్తిగా చూడండి. చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ అయితే ఏదైనా మీకేమనిపించినా అది ఒక కామెంట్ అయితే ఇవ్వండి. అది హార్ట్ సింబల్ అయితే హార్ట్ సింబల్, స్మైల్ సింబల్ అయితే స్మైల్ సింబల్ కానీ ఏదైనా పర్లేదు. ఇంకా నేను ఏదైనా కొత్తగా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేంజ్ చేసుకోవాలో కూడా మీరు కామెంట్ రూపంలో చేస్తే నేను అది తప్పకుండా మార్చుకోవడానికైతే ట్రై చేస్తాను. డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను కానీ రోజు సేమ్ మన ఇంట్లో ఉండే వాళ్ళకి రోజు ఒకేలానే ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇన్ని రోజులు గ్యాప్ అనేదైతే తీసుకున్నాను. కాకపోతే డిలే పడుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ మీ ముందుకైతే నేను ఇలా డైలీ వ్లాగ్‌తో అయితే ముందుకొచ్చేసాననమాట. ఏదైనా అకేషన్స్ కానీ అది ఉంటే కొంచెం ఛానల్‌లో డిఫరెంట్ అనేది కానీ ఉంటుంది కానీ రోజు ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఉండే వాళ్ళకి డైలీ రొటీన్ తప్ప ఇంకేముంటుంది చెప్పండి. మీరది అర్థం చేసుకుంటున్నారనైతే నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకునే వాళ్ళైతే పాజిటివ్‌గా తీసుకుంటారు. ఇంకా లేదు అని అనుకుంటే మాత్రం మిగతా వాళ్ళెవరైనా నెగెటివ్‌గా తీసుకుంటారు కదా! అంటే డిఫరెంట్‌గా చూడడం గానీ, ఏదైనా సోదిలే అని చెప్పేసి అనుకునే వాళ్ళు కానీ అలా ఉంటారు కానీ, ప్లీజ్ అలా అయితే అనుకోవద్దు. ఉంటాయి మన ఛానల్‌కి కూడా కొంచెం బెటర్‌మెంట్ వచ్చే రోజు ఏదో ఒక రోజు ఉంటుంది కదా! ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా టైం అనేది. అందుకోసమే చెప్తున్నా మరి. మన ఛానల్ కూడా తప్పకుండా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుందన్న హోప్‌తో అయితే నేనైతే ఇలా ముందుకైతే వెళ్తున్నాను. ఇంకా వంట అయిపోయినాక ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. పూజ కూడా చేసుకున్నాను. పూజ ఎవ్రీ సాటర్‌డే నేను పూజ చేసుకుంటాను కానీ ఫ్లవర్స్ తీసుకుంటే బావుంటది. అయితే ఫ్లవర్స్‌కి కూడా ఈరోజు ఒక టాపిక్ ఉంది స్పెషల్‌గా. ఫ్లవర్స్ ఎందుకు లేవు అనేది కూడా మీకు ముందే చెప్తాను. తర్వాత చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. పూజకి పువ్వులుంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది కానీ, ఇంకా బా లేవు గదా! అందుకు నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. నేను ఫ్రెష్ అప్ అయిపోయాక పూజ చేసుకొని ఖుషిని కూడా ఫ్రెష్ అప్ అయితే చేసేసాను. ఆ తర్వాత ఇంకా నేను మీతో మాట్లాడదామని జెప్పేసి నేను చిన్న క్లిప్ అయితే తీశాను కానీ, బయట డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వాయిస్ అనేది క్లారిటీ లేదు. చాలా డిస్టర్బెన్స్‌గా బయట సౌండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రిడ్జ్ చూపిస్తాను అని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాననమాట. అయితే ఆహ్, మా ఫ్రిడ్జ్ అనేదైతే పాడైపోయింది. పాడైపోవడము అనంటే అసలు రిపేర్‌కు అంటే చిన్న రిపేర్ ఉండింది. అది మన కూలింగ్ అనేది పెంచుకోవడం, తగ్గించుకోవడం అది బటన్ ఉంటుంది కదా! కంట్రోల్ బటన్. అది ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి మేమైతే పక్కన పెట్టేసాము. యూజ్ చేయట్లేదు. ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టినా తొందరగా ఐస్ గడ్డ కట్టుకుపోవడం అనేదైతే జరుగుతుంది. బటన్‌ని కంట్రోల్ ఎంత చేసినా కూడా అవ్వట్లేదు. దాన్ని తీసుకొని రిపేర్ చేసే వాళ్ళ షాప్‌కి తీసుకెళ్తే మాత్రం వాళ్ళేమో బానే ఉండింది. మీకు సెట్ అయిపోతది. ఏం కాదు. ఫ్రిడ్జ్ ఏం పాడవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి అని అంటేనేమో వాళ్ళు రావట్లేరనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి దాంట్లో ఏం పెట్టినా గడ్డు కట్టుకుపోవడము, అవి ఇవి బయటకి తీయగానే మొత్తం వాటర్‌గా పాడైపోవడం అలా జరుగుతూ ఉన్నాయి. వెజిటబుల్స్ పెట్టినా కూడా మొత్తం ఐస్ గడ్డ కట్టుకుపోవడం, ఏమి పెట్టినా అసలు దానిలో ఏం పెట్టినా గడ్డ కట్టిపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఇంకా అలా నేను పూజకి ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టుకున్నా అలానే జరిగిపోతున్నాయి. ఇంకా అందుకోసం అని చెప్పి ఇవంతా దాంట్లో పెట్టడం ఎందుకు, ఇట్లా పాడు చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్‌నయితే పక్కన పెట్టేసాం. పెద్దగా యూజ్ చేయట్లేదు. అసలు దాంట్లో ఏమీ పెట్టట్లేదనమాట. ఇంకా అలా పెట్టకుండా ఉండిపోయేసరికి ఏమైంది అనంటే ఫ్రిడ్జ్ డోర్ అనేది లాక్ పడిపోతుంది ఆటోమేటిక్‌గా. ఫుల్ టైట్ అయిపోవడము, ఎంత లాగినా రాకపోవడము అలా అయిపోతుంది. ఇంకా దాన్ని క్లీన్ చేద్దాంలే అని జెప్పేసి అనుకున్నాము. అయితే అది పాడైపోయింది. మేము యూజ్ చేయొద్దు అనుకున్నప్పుడు దాన్ని క్లీన్ జేసి పక్కన పెట్టేసాం గానీ, తర్వాత మొన్న ఆ మధ్య ఖుషి బర్త్‌డే జరిగింది కదా! అప్పుడు మేమేం చేసాము అంటే, కూల్ కేక్ తీసుకురావడం, కొన్ని కూల్ డ్రింక్స్ రావడము అలా చేసేసరికి ఇంకా పక్కన వాళ్ళ ఇంట్లో ఏం పెడతాము, ఎలాగో ఫ్రిడ్జ్ అయితే ఉండింది కదా! దాన్ని జస్ట్ వన్ డే యూజ్ చేద్దాంలే అని జెప్పేసి
దాన్నయితే ఆ రోజు యూజ్ చేశాము. ఇంకా దాంట్లో మొత్తం కేక్ క్రీమ్ పడడం గానీ, కూల్ డ్రింక్స్ పడడం కానీ, తడి తగిలేసరికి ఏమో మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసాము. ఆఫ్ చేసి ఇంకా మొత్తం ఫంగస్ రావడము, మళ్ళీ బ్యాడ్ స్మెల్ రావడము. ఇంకా క్లీన్ చేద్దాం అనుకుంటూ ఉండగా ఇప్పుడు మళ్ళీ 1 మంత్ అయితే దాటిపోయింది. ఫ్రిడ్జ్ అలానే ఉండిపోయిందనమాట. మళ్ళీ డోర్ లాక్ అయిపోవడము, ఎంత లాగినా రాకుండా అలాగే టైట్‌గా ఉండిపోవడము. ఇంకా అలానే అయితుంది. ఇంక ఇలానే ఉంటే బాగున్నదాన్ని పాడు చేసుకోవడం ఎందుకు, మళ్ళీ క్లీన్ చేసుకొని దాన్ని రిపేర్ చేయించుదాంలే అని చెప్పేసి, ఈరోజు దీనికి ముహూర్తం అయితే వచ్చిందనమాట. క్లీన్ చేద్దాము, దాన్ని రిపేర్ చేయిద్దాము అని చెప్పేసి, ఈరోజు దాంట్లో ఉండేవి అన్నీ తీసి వాష్ చేస్తున్నాను. ఇంకా నేను వాష్ చేస్తా ఉన్నా, జున్ను వాటిని తీసుకొనొచ్చి బయట పెడతా ఉండింది ఎండలో. ఇంకా ఖుషి వాటితో ఆడుతూ ఉండిందనమాట. ఇంకా లోపల ఫ్రిడ్జ్ మొత్తం అయితే నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. జున్నుని, ఖుషిని చూసుకోమ్మా, ఇంకా వాటిని మళ్ళీ ఏమైనా విరగ్గొట్టిద్ది, మళ్ళీ పాడైపోతాయి, యూజ్ చేయలేకుండా అయిపోతాయని చెప్పేసి చెప్తా ఉంటే, ఇంకా తనని బయట ఆడించడం, లోన చూపించడం ఇవన్నీ చూపిస్తా ఉంటే, నేనేమో క్లీన్ చేస్తా ఉన్నాను. ఫుల్ స్మెల్ అనమాట. అసలు ఎంత గలీజ్ స్మెల్ వస్తుందంటే అసలు ఛీ! అసలు మనం మనం యూజ్ చేసే ఫ్రిడ్జేనా ఇంత గలీజ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ దాన్ని ఎలా చేసుకుంటామో అని నాకే అనిపించింది. అనవసరంగా ఇన్ని రోజులు దీన్ని పక్కన పెట్టేసాను అని చెప్పేసి. ఇంకా అందుకోసమని దీన్నైతే ఫుల్‌గా డీప్ క్లీన్ అయితే చేశాను. వాటర్ కూడా పోసేసా. మరి ఏమైతుందో ఏమో! మీకేమన్నా తెలుసా? వాటర్ పోసి డీప్‌గా క్లీన్ చేస్తే ఏమన్నా రిపేర్‌కి వచ్చిద్దా? పర్లేదు బానే ఉండిందా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. మేమనే కాదు, చాలామంది అందరంతే. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే వింటర్ కదా! పెద్దగా యూజ్ అయితే ఉండవని చెప్పేసి పక్కన పెట్టిన వాళ్ళు చాలామందే ఉండే ఉంటారు. ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఫ్రిడ్జ్ అనే కాదు, కూలర్, ఏసీ, ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ ఏదైనా అంతే. ఇప్పుడు వచ్చేదైతే ఎండాకాలము. ఆల్రెడీ ఎండలైతే బయట మండిపోతున్నాయి. విపరీతమైన ఎండలనమాట. ఇంకా ఈ ఎండలని తట్టుకోలేక అందరూ పక్కన పెట్టేసినవన్నీ అయితే ముందు పెట్టేసుకొని క్లీన్ చేయడము, రిపేర్లు చేసుకోవడం ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. ఎంతమంది అలా పెట్టారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతమందికి కనెక్ట్ అయిందో లైక్ అయితే ఇవ్వండి. కనెక్ట్ అయిన వారైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అందుకోసమే మేము ఇప్పుడు ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేసుకొని రిపేర్ చేయిద్దాము అన్న ఉద్దేశంతోటి ఇప్పుడు క్లీన్ చేస్తున్నాము. ఎండలైతే విపరీతంగా కొట్టేస్తున్నాయి ఆల్రెడీ. దాన్ని ఫ్రిడ్జ్‌నైతే అప్పుడు బర్త్‌డే అప్పుడు యూజ్ చేశాం కదా! అన్నీ అంటుకుపోయి మొత్తం అసలు ఆరిపోయిందనమాట. మొత్తం ఎక్కడియి అక్కడ మరకలు అలానే ఉండిపోయాయి. ఫుల్లుగా గట్టిగా తోమితే గానీ ఇంత నీట్‌గా అయిపోయింది. చాలా చూడండి అసలు ఎంత బావుండిందో ఇప్పుడు. ఇంకా డోర్ ఓపెన్ చేసే పెట్టాను. ఫ్రిడ్జ్ అయితే ఆఫ్‌లోనే ఉండింది కాబట్టి కడిగేసి ఆరబెట్టేసాను డోర్ ఓపెన్ చేసేసి. ఇంకా తర్వాత మళ్ళీ బయట అన్నీ పెట్టాం గదా! అవన్నీ తీసుకొచ్చి అయితే లోపల మళ్ళీ ఎలా ఉన్నావో అలా సెట్ చేసి పెడుతున్నాను. ఇక్కడ నాకు జున్ను నాకు హెల్ప్ చేసింది కదా! జున్ను నాకు హెల్ప్ చేసినందుకు తను నన్ను అడుగుతుందనమాట. "మమ్మీ నేను నీకు హెల్ప్ చేశాను గదా! నాకు ఏదో ఒకటి చేసి పెట్టవా" అని. సరేలే నువ్వు హెల్ప్ చేసావు కదా! ఇంక నీకెందుకు చేసి పెట్టనమ్మా, చేసి పెడతాలే అని చెప్పేసి తన కోసం అయితే నేనొక స్పెషల్‌గా ఒక స్వీట్ అయితే చేశాను. ఇంక తను హ్యాపీగా ఉండిందనమాట. నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది గదా! జున్ను మాత్రం చాలా హెల్ప్ చేస్తది నాకు. ఎంత పనున్నా వాళ్ళ చెల్లిని చూసుకోవడం గానీ, కొంచెం నాకేదైనా చిన్న చిన్న పనుల్లో నేను చేసే పనుల్లో చిన్న చిన్న ఉంటే మమ్మీ నేను హెల్ప్ చేస్తాలే మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తాలే అని చెప్పేసి అంటది. నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తది జున్ను. జున్ను లేకపోతే నేనైతే నిజంగా నాకసలు ఏమీ తోచదు. కొంచెం అప్పుడప్పుడు చిన్నపిల్లలా మారం చేస్తది గానీ, చాలా వరకు అయితే చాలా పెద్ద వయసు వల్ల ఉన్నంత ఆలోచిస్తది తను. ఇంకా అలా నాకు హెల్ప్ బాగా చేస్తదనమాట జున్ను. ఇక్కడ ఫ్రిడ్జ్ పైన ఏసిన మ్యాట్ ఉంది గదా! అదైతే నేనే స్టిచ్ చేశాననమాట. నాది డ్రెస్సు చున్నీ అనమాట. అది కాటన్ చున్నీ. టైమ్ పాస్ అవ్వట్లేదు గదా! అని జెప్పేసి ఇలా టైమ్ పాస్ అవ్వట్లేదని నేనే జస్ట్ అట్లా ట్రై చేశాను. ఇంట్లోనే గదా! ఏమవుతుందిలే అని జెప్పేసి నేనే అలా టైమ్ పాస్‌కు స్టిచ్చింగ్ అయితే చేశాననమాట. వచ్చింది. మా బావ చూసి గూడా చేశావు. చాలా నీట్‌గా ఉండింది అని జెప్పేసి అన్నారు. ఇంకా జున్నునేమో మమ్మీ నాకేదైనా వేసుకోవచ్చు తొందరగా నా పెన్సిల్స్ గానీ, నా చాక్‌మార్లు గానీ ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే దీంట్లో వేసుకుంటాను మమ్మీ అని జెప్పేసి అనింది. ఇక్కడ జున్ను కోసం అయితే నేను స్వీట్ చేస్తా ఉన్నాను నేను. నేనిక్కడ ఏ స్వీట్ చేశానో, ఏంటో అనేది మాత్రం ప్రిపరేషన్ మొత్తం మళ్ళీ మన ఛానల్‌లోనే ఒక లాంగ్ వీడియో అయితే ఉంటది. అదైతే వీడియోని మళ్ళీ నేను తర్వాత పోస్ట్ అయితే చేస్తాను. తప్పకుండా ఆ వీడియోని కూడా చూసి లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ నేనైతే చేసేది స్వీటే. మంచి హెల్తీ
రెసిపీ అనమాట. మీరు తప్పకుండా చూసైతే వీడియోని కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి కూడా లైక్ అయితే ఇవ్వండి. పూర్తిగా చూడండి. ఇవి పల్లీలును ఇంకొక బెల్లం, నువ్వులు అనమాట. మంచి రెసిపీ. మన మెయిన్ ఆడవాళ్ళకైతే మంచి రెసిపీ అనమాట. ఇంకా తన కోసం లడ్డూలు స్వీట్ అయితే చేసేసి పక్కన పెట్టేసి, ఇంక ఇది నైట్ కోసం అయితే కొంచెం చారు చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చీలు కాలుస్తున్నాను. ఇంటి దగ్గర ఉంటే అప్పటి కాలంలో అయితే చాలామంది ఏం చేస్తారంటే నిప్పుల్లో వేసి కాలుస్తారనమాట. మనకిప్పుడు నిప్పులు లేవు కాబట్టి నేనైతే ఇలా స్టవ్ పైన పెట్టేసి ఇలా కాల్చుతున్నాను. బాగా కాల్చి చారులో అయితే మిక్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చారు. అప్పట్లో అయితే ఇలానే చేసేవారు. నిప్పుల్లో వేసి కాల్చేవారు. ఇలా నేను ఇంకా నిప్పులు లేవని చెప్పేసి ఇలా చేస్తున్నాననమాట. ఏమీ అవ్వదు. అంటే నేనైతే మా నలుగురికే సరిపోయేలాగా చేస్తున్నాను కాబట్టి ఒక 4 పచ్చిమిర్చీలైతే కట్ చేసుకొని ఇలా కలిపేస్తున్నాను చారులో. దీంట్లో సరిపోను కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు మాత్రం పచ్చివే వేసుకోవాలి. మా వాళ్ళకైతే ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. ఇద్దరు కొట్టేసుకుంటారు ఉల్లిపాయల కోసం అని చెప్పేసి. అందుకే ఉల్లిపాయలు ఎక్కువ వేసేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇది మా డిన్నర్‌కి చేస్తున్నాననమాట. కొంచెం చారు, మార్నింగ్ చేసిన టమాటా కర్రీ గూడా ఉండింది. చారు, టమాటా కర్రీ, పెరుగు వీటితో అయితే మా డిన్నర్ కంప్లీట్ అయింది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. లైక్ అయితే ఇవ్వండి. వీడియోని పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ.